నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మేము అరుణాచల శివ దర్శనం అయితే చేసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అరుణాచల క్షేత్రం గురించి ఇంకా గుడి లోపల దృశ్యాలు మొత్తం కూడా చూపించాను. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే మేమైతే అరుణాచల శివ దర్శనం అయితే చేసుకున్నాము. అరుణాచల శివ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అలాగే అరుణాచల శివ దర్శనం చేసుకున్న బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే గనక రాళ్ళు అయితే పేర్చి పెట్టారు. ఎందుకబ్బా అనుకుంటున్నారా? చాలా మందికి ఇది ఏంటో తెలిసే ఉంటుంది, అలాగే కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది ఏంటంటే ఇక్కడ అరుణాచలంలో గుడి దగ్గర ఇలా స్టెప్స్ పెట్టారు కదా, కొంతమంది ఇటుక పిల్ల పెట్టి దానిపైన రాళ్ళు అయితే ఇట్లా స్టెప్స్ పెట్టారు, ఒకదాని మీద ఒకటి పేర్చారు. ఇంకొక మంది అయితే హౌస్ లాగా ఇలా అయితే పెట్టారు. అంటే ఏంటంటే ఇక్కడ ఇలా రాళ్ళు పేర్చారంటే కనుక మనము ఫ్యూచర్లో మన లైఫ్ టైంలో ఇలా ఇల్లు కడతామనేసి నమ్మకము, భక్తులు నమ్ముతారు. అందుకనేసి ఈ విధంగా అయితే పేర్చి పెడతారు. కొంతమంది అయితే ఒక రాయి మీద ఇంకొకటి పెట్టారు, అంటే 2 ఫ్లోర్స్ కడతారనేసి, అలాగా 2 అంతస్తుల మిద్దె కడతారు అనేసి. కొంతమంది అయితే పెద్ద డబ్బాలే నిలబెట్టారు ఏకంగా, అంటే వీళ్ళైతే డూప్లెక్స్ 3ప్లెక్స్ కడతారేమో. ఇంకా తర్వాత అయితే ఈ విధంగా అయితే మొత్తం కట్టున్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టిన రాళ్ళు తీసుకొని మనం కట్టకూడదంట. మనం కొత్తగా సపరేట్గా ఉన్న రాళ్ళని తీసుకొని ఇలా పెడితే మనం కూడా ఫ్యూచర్లో ఇన్ని అంతస్తుల ఇల్లు కడతామనేసి, అంటే వేరే వాళ్ళ రాళ్ళు తీసుకొని కట్టకూడదు, మన సొంతంగా రాళ్ళు ఏరకచ్చుకొని పెట్టుకోవాలంట. నేనైతే ఏం కట్టలేదు, ఇక్కడ కట్టారు చూడండి. మీలో ఎంతమందికి తెలుసో ఇది కామెంట్ చేయండి, అలాగే ఎంతమందికి తెలియదో కూడా కామెంట్ చేయండి. మేమైతే అరుణాచల శివ దర్శనం చేసుకొని ఇలా వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఇంకా మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము ఇక్కడ ఒక షాప్లో అయితే కూర్చున్నాము, టీ టైం దగ్గర కూర్చొని కొంచెం సేపు ఇలా రెస్ట్ అయితే తీసుకున్నాము. మేము అరుణాచల శివ దర్శనం చేసుకొని వచ్చాము కదా, టెంపుల్లో బాగా వేడిగా చెమటలు ఈ విధంగా వచ్చాయి. కొద్దిసేపు అయితే మేము ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని తాగారు, అంటే కూల్ డ్రింక్స్ ఇంకా జ్యూసెస్ ఇలా తీసుకున్నారు. అక్క వచ్చేసి డైరెక్ట్గా ఫుడ్డే తినేద్దాము అనేసి అనింది. నా ఫీలింగ్ కూడా అదే, ఫుడ్డే తినేద్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే కొంచెం సేపు కూర్చొని కొంచెం వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ అలా అయితే తాగాము. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము దర్శనం అయ్యేసరికి మాకు టైం అయితే పట్టింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 పైన అలా అవుతుంది. ఇక్కడైతే కనుక ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము, ఈ బండి దగ్గర. ఇక్కడైతే టిఫిన్ ఉందా అని అడిగాము, ఉంది అని చెప్పారు. సరే అనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే కనుక ఇడ్లీ, దోశ ఇవే ఉన్నాయంట. ఇంకా మిగిలిన టిఫిన్స్ అయితే అయిపోయాయంట. ఇంకా సరే అనేసి మేము ఇక్కడే తిందామనేసి ఇక్కడ కూర్చున్నాము. తర్వాత అయితే ఇక్కడ మసాలా దోశ తిందామనేసి అనుకున్నాను. అంటే మన సైడ్ ఎక్కువగా మసాలా దోశ, కారం దోశ ఎక్కువగా తింటూ ఉంటాం కదా. కాకపోతే ఇక్కడ ఉన్నిందో లేదో తెలియదు, కానీ ఆ టైంకి లేదు. తర్వాత అయితే మేము పొడి దోశ అయితే చెప్పాము. ఇంకైతే ప్లెయిన్ దోశ, పొడి దోశ ఇంకా ఇడ్లీలు కూడా ఉన్నాయి, ఇవైతే తీసుకొని తిన్నాము. ఇక్కడైతే మేము టిఫిన్ చేసే దగ్గరే ఒక అక్క ఇంకా 2 పిల్లలు అయితే ఉన్నారు. ఆ అక్క వాళ్ళ పిల్లలు నాకు వాళ్ళ ఫేస్ చూసి కొంచెం ఇన్నోసెంట్గా అనిపించింది. ఏమైనా హెల్ప్ చేయాలి అని అయితే అనిపించింది నాకు. ఇంకా నార్మల్గా డబ్బులు ఇస్తే ఎలాగోలాగా అయిపోతుంది కదా, అందుకనేసి నేనైతే ఫుడ్ పెట్టిద్దామనేసి అనుకున్నాను. ఇక్కడ మేము టిఫిన్ తింటున్నాం కదా, మాతో పాటు వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టిద్దామంటే అక్క వచ్చేసి పార్సిల్ తీసుకెళ్తాను అంటే సరే అనేసి ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఒక 3-4 పార్సిల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా వాటికి నేనే మనీ పే చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పారు. తర్వాత అయితే ఫుడ్ పార్సిల్ అయితే కట్టమని చెప్పి అంకుల్కి చెప్పాను, డబ్బులు నేనే పే చేస్తాను అని చెప్పాను. అప్పుడైతే అక్క పార్సిల్ తీసుకున్నప్పుడు ఆ ఫేస్లో కొంచెం చిన్న స్మైల్ అయితే కనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న హెల్ప్ అయినా కూడా మనకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అసలు అది ఏదైనా 1 రూపీ 2 రూపీస్ హెల్ప్ అయినా సరే మనకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. తర్వాత అయితే మేము కూడా టిఫిన్ చేసేసాము. ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకున్నాము. ఇంకా దోశ, ఇడ్లీ అలాగా. ఇంకా టిఫిన్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ టిఫిన్ దోశ, ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది. వీళ్ళ రెసిపీ సీక్రెట్ ఏంటో
కనుక్కుందాం అనేసి అనుకున్నాను. తర్వాత అయితే ఇంకా పొడి దోశ అయితే వేశారు. పొడి అయితే చాలా బాగుంది పొడి దోశ. ఇంకా దానిపైన గీ కూడా వేసి ఇచ్చారు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అసలు. పొడి కానీ ఇంకా చట్నీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మనం తినగలిగేలాగే ఉన్నాయి. ఇంకా ఇడ్లీ దోశ మనలాగా కంటే కూడా చాలా సాఫ్ట్గా కొంచెం చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడ తినేసి ఇక్కడ రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేసి వెళ్దామనేసి అనుకున్నాము. కాకపోతే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కనుక టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా సింగిల్ రూమ్ అయినా సరే టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ లోపల సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంది అని చెప్పారు. ఇంకా మా అందరికీ సరిపోతుంది కదా అనేసి మేమైతే లోపలికి వెళ్ళాము. వాళ్ళైతే కనుక బైక్లో వచ్చిన్నారు. వాళ్ళు లోపలికి తీసుకెళ్తుంటే మాకైతే కొంచెం భయమేసింది. ఏంటబ్బా లోపలికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి నాకైతే చాలా భయమేసింది. ఫైనల్గా అయితే సేఫ్గానే అనిపించింది. ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడ లగేజ్ పెట్టేసి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.